నమస్తే. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు సెక్రటరీ ముట్టడి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. నమస్తే. నమస్కారం. ఇప్పుడు సెక్రటరీ ముట్టడి పెట్టుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మొన్న సభలో కూడా రైతుల సాక్షిగా మాట్లాడడం జరిగింది. మేము ఉద్యోగాలు ఇస్తా అంటే విద్యార్థులే అడ్డుకుంటారు, మెల్లమెల్ల వేయండి అని చెప్పేసి అడ్డుకుంటారు. దేశంలో ఎట్లయినా ఇక్కడైనా ఇలాంటి సంఘటనలు చూసామా అని చెప్పేసి మాట్లాడి మీరేమంటారు? నిజమే, దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన చూడలే. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి అయ్యుండి నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు అంతకుముందు సాక్షిగా ఏమంటారు వేల మంది సాక్షిగా అబద్ధాలు మాట్లాడడం ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండడు. నేనైతే చూడలేదు అట్లాంటి ముఖ్యమంత్రిని. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటే మీకు చేత కావట్లేదా ఇవ్వడానికి? మీరు చెప్పిన మాట ఏంటి? వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. దాని గురించి మేము అడిగితే ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తా అన్నారు. మీరు 2024లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ దాని మీద ఒక ఆఫీసర్ సంతకం ఉండదు. అది ఏ లెక్కన జాబ్ క్యాలెండర్? సరే, మీ ప్రకారం అది జాబ్ క్యాలెండర్ అనుకున్నా, దాని ప్రకారంగా ఒక్క నోటిఫికేషన్ అని వచ్చిందా? రాలేదు. అది చేతగాక ఇది చేతగాక నిరుద్యోగులు ఏం చేద్దామని అంటే ఇప్పుడు రైతు సంబరాలను చేస్తున్నారు. మరి నిరుద్యోగ సంబరాలు ఎందుకు చేయరు? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లే? ఇస్తా అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నా అండి. 56,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు కదా. ప్రభుత్వానికి దమ్ము ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేస్తుందా? 60,000 ఉద్యోగాలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇచ్చినా అని చెప్పినారు కదా, రిలీజ్ చేయండి. ఎందుకు చేయట్లేదు వైట్ పేపర్? ఇప్పుడు ప్రభుత్వంకి సంబంధించిన ఫినాన్సెస్ మీద వైట్ పేపర్ అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిరు. నేను అన్ని రాజకీయ పార్టీలకి నా డిమాండ్ ముందు పెడుతున్నా. ఏంటి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు అవుతుంది. వీళ్ళు వచ్చినాక 60,000 ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా, దానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అట్లాగే బీజేపీ పార్టీని కూడా మేము అడుగుతున్నాం, మీరు కూడా మా తరఫున అసెంబ్లీలో చర్చకు తీసుకురండి. నిరుద్యోగ సమస్య దేశంలోనే చాలా తీవ్రమైన సమస్య. దాని గురించి ఎవరెందుకు పట్టించుకోవట్లేదు? అంటే రాజకీయ నాయకులకు అవసరం లేదా? నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ నిర్మూలన అనే దానికి సంబంధించిన ఒక అంశమే అసెంబ్లీలో చర్చకు రావట్లేదు. సో ముందు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ సమస్య మీద చర్చ పెట్టాల్సిందే. అండ్ ఈ లోపు మాకు ఇస్తాన మొన్న జూన్ 2వ తారీఖు మేము ఇస్తాము అని చెప్పినారు. అందరికీ ఆశ చూపి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. జీపీఓ నోటిఫికేషన్ ఇస్తున్నారు, అది లేదు. అన్నిటికీ మించి డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి నేను ఒక రోజు ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చర్చకు వెళ్ళండి నిరుద్యోగులందరూ అంటే వెళ్ళినాం. ఆ చర్చలో పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట ఏంది? వచ్చే 2025 ఫిబ్రవరి ఆర్ మార్చిలో మేము ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆ చర్చలో నేను కూడా ఉన్నా. కానీ ఎక్కడ పోయింది? ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, మేము జూన్ కూడా అయిపోతుంది. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఇవే ఇవ్వకపోతే ఇంకా రకరకాల టెక్నికల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఇస్తారు? మీరు ఎన్ని రోజులు మీరు ఇట్లా డిలే చేస్తారు? అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇలాగే సాగదీస్తూ పోతారా? సో మీ వాళ్ళకని చూస్తుంటే ఇలాగే సాగదీస్తారు అనిపిస్తుంది. కాబట్టి మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఇన్ని రోజులు కాంగ్రెస్ నాయకులు ఇదే అడిగితే వాళ్ళకి మీరు హామీ ఇచ్చారు నిలవేర్చుకోవాలని అడిగితే వాళ్ళకు మేము హామీ ఇస్తూ ఉన్నాం, కొంచెం సర్దుబాటు చేసుకుంటా ఉన్నాం. మొన్న ఎస్సీ వర్గీకరణ అవి ఇవి జరిగినాయి కదా, అందుకే డిలే అయింది, మేము ఇచ్చడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది నిరుద్యోగ నాయకులు అని చెప్పుకొని వాళ్ళు ప్రతిపక్షాలకు అమ్ముడు పోయి ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నిరుద్యోగులు ప్రతిపక్షాలకు అమ్ముడు పోయినరు అనే ఒక పదంతో ఎన్ని సంవత్సరాలు మీరు కాలం వెళ్ళదీస్తారు చెప్పండి? ఇప్పుడు ఒకరిద్దరు అని మీరు అంటున్నారు, సరే పక్కన పెట్టండి. మరి మిగిలిన లక్షల మంది అమ్ముడు పోయినారా? వాళ్ళకేం పని? లక్షల మంది అమ్ముడు పోయిన వాళ్ళు అయితే నిజంగానే అట్లా పైసలు వచ్చినాయి అయితే అందరు ఎందుకు ఇట్లా ఉంటారు? ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతారు? ఏదో ఒక నింద వాళ్ళ మీద వేసేయాలి, దాని నుంచి పక్కకు తప్పుకోవాలి. ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డిని మించినోడు ఇంకెవరు లేరు. అది క్లియర్ గా ప్రతిసారి మేము ధర్నాలు చేసిన ప్రతిసారి ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే కథం ప్రతిపక్షం అంటారు. అనగానే మీ బెదిరింపులకు ఎవ్వడు భయపడి వెనక్కి పోడు. మాకు కావాల్సింది నోటిఫికేషన్లే. మీరు ఎన్ని నిందలు వేసుకుంటారో వేసుకోండి, మేము చేసే ఫైట్ మేము చేస్తాం, మేము సాధించుకోవాల్సిన తప్పకుండా సాధించుకుంటాం. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఏమున్నా బల్లవరం వెంకటరెడ్డి ఏమంటారు? నేను సీఎంతో అవసరమైతే మీ నిరుద్యోగులందరినీ కల్పిస్తా, మీకు ఒక హామీ ఇచ్చే బలంగా నేను చూస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నేను ఇదే బల్మూరు వెంకటని అడుగుతున్నా, వస్తాం మేము, తీసుకోవండి. ఎందుకు తీసుకోవట్లేదు? మీరే వస్తలేరంట, ఉద్యమాలు చేస్తా అంటారు అని చెప్పేసి ఎందుకు రావట్లేదు? మీరు తీసుకోపోతే వస్తారు. ఏమన్నా తీసుకోపోతే చామల్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు కదా. ఎందుకు? లాస్ట్ టైం మేము సీఎం గారు చెప్తేనే పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయినాం. ఇంతకు ముందు చెప్పినట్టు ఆ పొన్నం ప్రభాకర్ ముందు వారు ఇచ్చిన హామీ ఏమైంది? ఆ రోజు చెప్పింది కదా, మేము వెళ్ళినాం కదా. చెప్పగానే వాళ్ళు పిలిస్తే మేము ఎందుకు వెళ్ళామండి చర్చలకి? మాకేం అవసరం? రోడ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం మాకేముంది? ఎందుకు వెళ్ళాం? మేము పిలవ చేత కాదు, అసలు మీకు ఫస్ట్ యాక్సెస్ లేదు. మొన్న గాంధీ భవన్ సాక్షిగా కొన్ని చెప్పారు బల్మూరు వెంకట్ గారు, అతి త్వరలో వస్తుంది అన్నారు. ఏది? ఆయన మాట్లాడిన తర్వాత సీఎం గారు చెప్పిన అబద్ధం ఏంటి? మేము ఆల్రెడీ ఇచ్చేసినాము,
56,000 ఇచ్చినాము అని అబద్ధాలు చెప్పినారు. అన్ని ధర్నాలన్నీ ఫేక్ ధర్నాలు అని చెప్పినాడు. ఏ రకంగా కరెక్ట్ ఇది? ఇదేనా మీరు వస్తుంది అతి త్వరలో మీరు శుభవార్త వింటారు అనేసి అన్నాడు కదా బల్మూరి వెంకట్. ఇదేనా మీరు చెప్పిన శుభవార్త? అబద్ధాలు చెప్పడమేనా మీరు చెప్పే శుభవార్త? పొద్దున్న లేసే పేపర్లో ఇన్ని నోటిఫికేషన్లు, ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్, ఇదే పని మీకు. ఇంకా పేపర్లకు పరిమితం అయింది తప్ప రియాలిటీలో శూన్యం, ఏమీ లేదు రియాలిటీలో. విద్యార్థి నాయకుడిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నది. ఏం ప్రయత్నం చేసినా చూపెట్టమనండి. మీడియా ముందు వచ్చి మాట్లాడంగానే సరిపోదు కదా, చూపించండి ప్రయత్నం. నిజంగా ప్రయత్నం చేసింటే ఒక్కటి కాకపోతే ఒక్క నోటిఫికేషన్ అని వస్తుంది కదా. ఎందుకు రాలేదు నోటిఫికేషన్? వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు త్వరలో అంట నేను, ఎన్ని రోజులు? రోజులా? నెలలు అయిపోయింది, ఇంకా సంవత్సరాలు ఎదురు చూసుకుంటూ కూర్చోాలా మేము? త్వరలో అనేది మరి మీరు ముందే ఎన్నికల ముందు త్వరలో ఇస్తామని ఎందుకు చెప్పలే? ఇంత పెద్దగా న్యూస్ పేపర్లలో పెద్ద పెద్దగా ప్రింట్ చేసుకున్నారు, ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేశారు కదా జాబ్ క్యాలెండర్. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? అదేనా మీ జాబ్ క్యాలెండర్? పేపర్కే పరిమితమైందా? ఏది నీ ప్రయత్నం? ఎక్కడ కనిపిస్తుంది నీ ప్రయత్నం? ఎవరైనా కాంగ్రెస్ నాయకుల్ని నేను అనేది ఒక్కటే, మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా మాకు ఫరక్ లేదు. మేము ఎవరి దగ్గర నుంచి సాధించుకోవాలో మేము వాళ్ళ దగ్గర నుంచి సాధించుకుంటాం. మీకు చేతనైతే ఇట్లా ఉంది సమస్య అని తీసుకెళ్తాను మాయ మాటలు చెప్పి టైంపాస్ చేసి మీడియా కవరేజ్ కోసం మీడియా స్టంట్లు కాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ కాంగ్రెస్ నాయకుడు చేసినా అది మీడియా స్టంట్లే అవుతున్నాయి, పిఆర్ కోసం చేసినవి అవుతున్నాయి తప్ప రియాలిటీలో మీరు చేసేది శూన్యం. మీ సొంత లాభాల కోసం మీరు చేసుకుంటున్నది మాకు కళ్ళారా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ స్టేటస్ మారిందో మేము కళ్ళకు చూస్తున్నాం. ఎవరిని అబద్ధాలు చెప్పి మోసగించలేరు. అయిపోయింది ఆల్రెడీ, ఒకసారి మోసపోయినారు అందరూ. మళ్ళీ మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మేము ఖచ్చితంగా చెల్లో సెక్రటేరియట్ ప్రోగ్రామ్ కి పిలుపునిస్తున్నాం. బరాబర్ చేసి తీరుతాం. ఎట్లా ఆపుకుంటారో ఆపుకోండి. చెప్పండి అన్న, ఇప్పుడు మీరంతా కలిసి సెక్రటేరియట్ ముట్టడి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అంటుంది ఇస్తుంది మీకు, కొంచెం ఇంత ఆవేశం ఎందుకు, స్లోగా చేస్తున్నాం కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. మీరేమంటారు? ఈ ఆవేశం ఎవరి వల్ల వచ్చింది? ఈ ఆవేశం వచ్చిందే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల. ఎందుకంటే ప్రశాంతంగా మేము చదువుకుంటుంటే 18 నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. కనీసం ఇప్పుడు దాకా ఒక 1000 నోటిఫికేషన్లు ఇచ్చిందో లేదో కానీ మీకు కూడా తెలుసు అన్న. ఎందుకంటే మాకొక్కరు కాదు, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఒక 18 లక్షల విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు అశోక్ నగర్లో, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీతో చదువుతున్నా కనీసం ఒక్కటన్నా ఇప్పుడు దాకా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నిరూపించమని చెప్పు, మేము నిరూపిస్తే మేము దేనికంటే అనుకుంటాం. అందుకోసమే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి కనీసం జూలై 4వ తారీఖు నాడు డైరెక్ట్గా మాకు రేవంత్ రెడ్డి వచ్చి రోడ్డు మీద కూర్చున్నా మేము ఖచ్చితంగా ఆగం. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, అరెస్టులు చేస్తారా, లేకపోతే మా పైన మీరు కాల్పులు చెప్పుకోండి, మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది ఖచ్చితంగా రిలీజ్ చేసేంత వరకు మేము వెనకాడుగు అసలే వేయం. మేము దేనికన్నా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటిది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది మీరు ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. కొంతమంది మాటలు పట్టుకొని మీరు రోడ్ల మీదకి రాకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోండి, మీరు చదువుకోండి, మేము జాబులు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మీరేమంటారు? ఇప్పుడు కొంతమంది మాటలు విని, అంటే మేము ఇప్పుడు ఏదో డిగ్రీయో లేకపోతే ఇంటరో లేకపోతే మేము 4 పీజీలు చేసినాం, బీఎడ్లు చేసినాం, ఎందుకంటే ఎవరో చెప్తే చేసే స్థితిలో మేము లేము. ఎందుకంటే చూస్తున్నాం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏ విధంగా ఓడగొట్టడం అన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకోసమే ఇవి అన్ని ఫాల్తు మాటలు బంద్ చేసి ఏం బతకండి, ఇది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు, ఏం జన్మ అండి ఇది? నిజంగా మీకు మనిషి జన్మ అయి ఉంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ఒక నిరుద్యోగుల యొక్క ఆత్మ పరిశ్రమలో ఒకసారి మీరు గుండె పైన చేసుకొని వాళ్ళ యొక్క మాటలు వినండి. అవసరమైన వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టిన తర్వాత మరి ఎక్కడ జరిగింది ఏలేదని మీకు తెలుస్తుంది. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మేము చెప్పినట్టు ఇచ్చేస్తామంటే మేము దీనికి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఏ వరకు కూడా మేము సహించేది లేదు. ఖచ్చితంగా మాది ఒకటే నినాదం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం చేసేంత వరకు మేము పడుకోము, వాళ్ళని పడుకోనివ్వము. అందుకోసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా మా నిరుద్యోగుల తరపు నుంచి మీరు మాట్లాడకపోతే మీ ఇల్లుని ముట్టడిస్తాం. అవసరం కూడా ఇంట్లో మిమ్మల్ని కూడా ముట్టడిస్తే మేము ఇచ్చేయడానికి కూడా మేము ముందుకు వస్తాం అన్నమాట కూడా మేము తెలియజేస్తాం. చెప్పండి అన్న, ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు పిల్లలపైన అఘాయిత్యానికి, నిరుద్యోగులకు వాళ్ళ సొంత ఏజెండా కాకుండా పార్టీ ఏజెండా అని బదనాం చేస్తారు. ఇంతకుముందు ఉన్న తిక్కోని ఈ నిరుద్యోగులే దించారు. ఈ తిక్కోని ఈ ఎల్లో బానిసమైన రేవంత్ రెడ్డిని కూడా నిరుద్యోగులు ఎలా తిరగబడాలనో అలాగా అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము మాటలతో కాకుండా చేతులతో చూపిస్తాం. ఈ చలో నిరుద్యోగి సెక్రటరేట్ ముట్టడి ఉన్న దాని కార్యక్రమాన్ని జూలై 4న విజయవంతం చేసి నిరుద్యోగుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి, ఇంతకుముందున్న
గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ వల్ల నిరుద్యోగులకు ఎంత కష్టాల్లో ఎంత నష్టాలు పాలు చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే అనేక విధాలుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్లో లీకేజ్లు, పేపర్ అమ్ముకోటాలు, నిన్న ఏమంటారంటే మన బల్ముడు వెంకట్ పిల్లలను ఒక విద్యార్థి నాయకుడు ఉండి, ఒక ఎన్ఎస్వై నాయకుడు ఉండి, రాష్ట్ర నాయకుడు ఉండి ఎమ్మెల్సీ పదవి వస్తే ఆయన ఏమంటారంటే విద్యార్థులు ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నారు, ఆ పార్టీల విధంగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు? ఇక్కడ అంతా నిరుద్యోగులు ఉన్నారు. అశోక్ నగర్ నిరుద్యోగులు కానీ, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు కానీ ఒక్కసారి వాళ్ళ రూమ్ వెళ్ళి చూస్తే కనీసం రైస్, బియ్యం లేదు, ఆయిల్ లేదు. ఆ సాయిబాబా టెంపుల్లో తిని చదువుతున్న విద్యార్థుల మీద అగైత్యానికి వాళ్ళ సొంత ఏదో పార్టీ ఏజెండాతో ఎవరైనా చొక్కలు కానీ ఎవరిపైన కానీ బంగారం కనబడుతున్నాయి. ఈ పార్టీకి సంబంధించిన సోకాల్డ్ పార్టీ, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, అది సిపిఎం కావచ్చు, అది సిపిఐ కావచ్చు, అది జనసేన కావచ్చు, ఈ పార్టీ నాయకుల వెంట వాళ్ళ యువ నాయకులు ఉండి ఆ దొంగ హామీలు, దొంగ మాటల్ని ఈ నిరుద్యోగులు పట్టించుకోరు. ఈ ముట్టడి వల్ల తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమము, ఈ నిరుద్యోగి ఈ సెక్రటరీ ముట్టడిని విజయవంతం చేసి ఈ విద్యార్థుల సత్తా ఏందో, నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాం. అలాగే నేను ఒక పోలీస్ ట్రైనర్గా నిరుద్యోగుల పైన స్పెషల్గా మా పోలీస్ నిరుద్యోగులకు జియో 46 ఎత్తేసి దాంతోపాటు ఆ లాంగ్ జంప్ను తగ్గించాలి, షార్ట్ పుట్ కూడా ఒక 40 సెంటీమీటర్స్ పెంచారు, అవి తగ్గించాలి. ఒకవేళ తగ్గియకపోతే ఈ పోలీస్ విద్యార్థులు ఎంత మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో ఈ ప్రభుత్వాలని కాదు, ప్రభుత్వాల ఫ్యామిలీని కాదు, ఈ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీఎస్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళని చిత్తుగా ఓడిస్తాం. ఒక్క పార్టీ కాదు, రాజకీయ అన్ని పార్టీలను ఏకీపారించే కార్యక్రమం నిరుద్యోగులు తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక్కొక్క స్థానానికి 100 మంది నిరుద్యోగులు నిల్చుంటారు. ఇలాగే పోస్టులు లేవు, నిరుద్యోగాలు ఖాళీ లేవు. జూబ్లీస్ ఎన్నికలు అయినాయి. జూబ్లీస్ ఎన్నికలు ఒకవేళ నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే జూబ్లీస్ ఎన్నికల్ని ఇక వాళ్ళు ఖబర్దాన్, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ బొంద పెడతాం. నిరుద్యోగులంతా ఆనే జూబ్లీస్లోనే ఉంటాం, హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులు అంతా. ఓకే, జై హింద్, జై తెలంగాణ. నేను నిరుద్యోగుల సంబంధించిన నిరుద్యోగినన్న నేను కూడా. అయితే ఈరోజు మాకు ఈ ఆవేదన, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే గవర్నమెంటు నిరుద్యోగుల ప్రాతిపాదికన ఏర్పడినటువంటి ఈ గవర్నమెంటు నిరుద్యోగులకు హామీలు ఇస్తూ రకరకాలుగా మాటలు చెప్తూ ఏర్పడినటువంటి ఈ గవర్నమెంటు మమ్మల్ని ఈరోజు నిర్లక్ష్యంగా వదిలేసింది. మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. నోటిఫికేషన్స్ ఇస్తే కానీ మేము చక్కగా కూర్చొని చదువుకుంటాం, ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలలో సెటిల్ అవుతాం, రాకపోతే మేము ఏదైనా చేసుకొని బతుకుతాం. కానీ ఇటు కాకుండా మాటలు చెప్తూ మమ్మల్ని దీర్ఘకాలం ఇలా ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. ఒక పక్క నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఉద్యోగాలు నింపడం వల్ల మీకు కలిగే లాభాలను మీరు మర్చిపోతున్నారు. ఒకవేళ ఈ లాభాలు మీకు అర్థం కాని పరిస్థితుల్లో పాలన ఏ విధంగా చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుద్యోగుల్ని మీరు నింపడం వల్ల మీకు జరిగే లాభాలు ఏంటంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. ఇంకొకటి, నిరుద్యోగుల కుటుంబాలకి మీరు అండగా నిలబడ్డట్టు ఉంటుంది. ఒక నిరుద్యోగి కనీసం ఆ గ్రామానికే సపోర్ట్ అవుతాడు. ఈరోజు ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ఒక నిరుద్యోగి బాగుపడితే అతని గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కానీ లేకపోతే రకరకాల వాళ్ళకు కానీ ఆయన అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇది ఏమాత్రం మీరు ఆలోచించట్లేదు. చూడండి, పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందంటే నిరుద్యోగుల విషయంలో చేసినటువంటి అన్యాయానికే ఓడిపోయారు. ఇప్పుడు గ్రామాన మీకు జరిగినటువంటి మేలు ఎక్కడ జరిగిందంటే గ్రామ ప్రాంతాల్లోనే జరిగింది. మీరు గెలిచినటువంటి 64 సీట్లలో ఎక్కువ స్థానాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. ఈ హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్ కానీ ఇటువంటి పట్టణ ప్రాంతాల్లో మీకు ఓటు బ్యాంకు లేదు, సీట్లు గెలవలేదు. ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో గెలిచినారంటే నిరుద్యోగుల ఆవేదన ఆ గ్రామంలో గమనించిన తల్లిదండ్రులు, ఆ గ్రామంలో గమనించినటువంటి చుట్టాలు, బంధువులు మీకు అనుకూలంగా ఓటేసి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వేయడం వల్ల మీరు గెలిచారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోద్దండి. దయచేసి మీరు ఈ రోజు నిరుద్యోగులకు కానీ అండగా నిలబడితే ఈ విధమైన లాభాలు ఉంటాయి. ఈ రోజు చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నిక అది ఈ రోజు చాలా ప్రముఖంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇమీడియట్గా మళ్ళీ అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి నింపుకోవాలని మీరు ఎలాగైతే ఆతృత పడుతున్నారో ఆడ కానీ ఎమ్మెల్యే కానీ గెలవకపోతే వచ్చే నష్టం, ఎమ్మెల్యే నియమించకపోతే వచ్చే నష్టమేం లేదు. కానీ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ యొక్క ఏరియా ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కీలకంగా ఉంటాడని మీరు ఆలోచిస్తున్నారు. అందుకని మీరు అక్కడ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వ్యవస్థ గురించి కూడా ఆలోచించండి. నిరుద్యోగులకి అండగా నిలబడండి, నోటిఫికేషన్లు ఇవ్వండి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండండి. వాళ్ళని పరిపాలనలో మీకు అనుకూలంగా చక్కగా పనిచేసే విధంగా. దానివల్ల ఏమైందంటే మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంతో చక్కగా పరిపాలించిందనే గొప్ప పేరు కూడా మీకు వస్తుంది. ఇది ఎలా ఆది మరుస్తున్నారో అర్థం కావట్లేదు. నోరు తెరిస్తే చిల్లర మాటలు మాట్లాడుతున్నారండి. మీరు ఆ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు. సీఎం గారు,
రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారండి? లేస్తే పొద్దుగుతా మీరు నోటిఫికేషన్లు ఇచ్చాము, ఉద్యోగాలు అవసరం లేదని ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నిరుద్యోగులు ఇది ఆవేదన, కడుపు మంట. చూడండి, ఒకవేళ మేము నిరుద్యోగులం ఈ విషయం గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకనొక టైంలో. ఎందుకంటే ఇచ్చిన నోటిఫికేషన్లు చదివినాం, అయిపోయినాయి, ఇంకా ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం అనుకున్న టైంలో మీరు జాబ్ క్యాలెండర్ అంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానికి ఎంతవరకు చట్టబద్ధత కల్పించారనేది అయితే మాకు తెలియదు. కానీ ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ జూన్ 2 అయినా రిలీజ్ చేస్తారనుకుంటే అది కూడా గాలికి వదిలేశారు. ఎన్ని రోజులు ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? కొన్నాళ్ళు ప్రిపేర్ అయిన విద్యార్థి ఆయన ఇంకా కొన్నాళ్ళు ప్రిపేర్ అయితే కంపల్సరీ నేను జాబ్లో ఉంటేనే మన ఆశతో చదువుతూ ఉంటాడు. ఇలాగ మీ మాటలు ఎన్నాళ్ళు నమ్ముతూ ఇలా చదువుతూ ఉండాలి? ఎంత అప్పులు చేస్తూ కూర్చోవాలి? ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉండాలి? దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత కుంటుపడుతుంది అనేది మీరు ఆలోచిస్తున్నారా? ఇంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది నిరుద్యోగులు వాళ్ళు చక్కగా మీ సమాజంలో ఏదైనా ఆర్థిక అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇంతమంది ఖాళీగా పనులు లేకుండా, తిండి తికాన లేకుండా, ఎటువంటి ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ యొక్క వంతు లేకుండా ఎంతో బాధపడుతున్నారు. సో ఇవన్నీ జరగాలనంటే, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు సక్రమంగా పనిచేయాలంటే ఉద్యోగాలు అనేవి ఇచ్చేయండి. అవి కూడా వీలైనంత త్వరగా ఫటాఫట్ నింపడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మీరు కానీ ఈ 4వ తారీఖు వరకు కనీస నోటిఫికేషన్లు అనేది లేకపోతే ఖచ్చితంగా హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ ముట్టడి అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది మీకు ఎలాంటిది అంటే బుద్ధి చెప్తున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే సిగ్గు అనేది ఉంటే ఇలాంటి పరిస్థితులు మేము ఎందుకు చేస్తున్నామండి? మీకు సిగ్గు, బుద్ధి, లజ్జ అనేది ఉంటే ఇటువంటి కార్యక్రమాలు నిరుద్యోగులు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎందుకు చేస్తున్నారు నిరుద్యోగులు? మీరు సక్రమైన పరిపాలన లేకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు మేము చేయాల్సి వస్తుంది. కనుక దయచేసి ఆలోచించండి ఇట్లాంటి విషయాలపైన. ఇటు ముట్టడికి వచ్చినప్పుడు ఏం చేస్తారండి? పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని అడ్డగించటం. చూడండి, ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా నోటిఫికేషన్ అనే అంశం పైన మీరు చక్కగా ఆలోచించి సిద్ధశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. చెప్పండి మోతీలాల్, ప్రతిపక్షాలకు అమ్ముడు పోయి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులను అందరినీ గందరగోళం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? గందరగోళమే చేస్తాం, కిరికిరే చేస్తాం, రాజకీయమే చేస్తాం. నీ దిక్కున్నోడు చదువు పోయి చెప్పుకోపో, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకో. నీకు సంజాయిషి ఇచ్చేది మేము. నువ్వు రాముడు అయితే, నువ్వు సీత అయితే నీకు నీతి గురించి, ధర్మం గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్పేది ఏం చేస్తారు? మాకు చిల్లరగారులు అంటూ కూడా చిల్లరగాళ్ళు వాళ్ళ మేమని అర్థమవుతుంది. ఇప్పుడు చిల్లరగాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కింది స్థాయి నాయకులు కనుక మమ్మల్ని చిల్లరగాళ్ళు, లోఫర్ గాళ్ళు అంటే మేము రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు చెప్తాం రేపటి నుంచి. ఇంకొకసారి నిరుద్యోగులను ఒక కించపరిచేటట్టుగా మాట్లాడితే మాత్రం మేము సాక్షాత్తు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాం. లఫూట్ రాహుల్ గాంధీ, చిల్లర రాహుల్ గాంధీని టార్గెట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ మాటలు బయటకు వస్తాయి. తెలంగాణలో మొత్తం రేపటి నుంచి ఇవి ప్లకార్డ్స్ ఉండవు. చిల్లర రాహుల్ గాంధీ, లఫూట్ రాహుల్ గాంధీ, అమ్ముడు పోయిన రాహుల్ గాంధీ, ఇదే స్లోగన్స్ బయటకు వస్తాయి. ఇది కావాలంటే మీరు చెప్పండి. మరి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ బొమ్మలు మీరు పెడతా అంటున్నారు కదా, పెట్టురు. మీరు విలేజెస్ ఎట్లా పెడతారో దాచుకోవడానికి ప్రభుత్వం ఫామ్ అయ్యి 12 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు లేవని చెప్పేసి ఎదురు చూస్తుంటే మేము ఎవరి పార్టీలతో సంబంధం లేదని చెప్పేసి ప్రతిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు సిపిఎం పార్టీ ఎప్పుడైనా చూసారా మీరు? ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడైనా చూసారా? ఒక స్టాండ్ తీసుకుందంటే అంత ఆశమాసి తీసుకుంటుందా? నువ్వు బీజేపీ పార్టీని ఏమంటావు? 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటావు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు 10 సంవత్సరాల్లో నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటావు. మరి ఎవడు మాట్లాడాలి? మరి ఈరోజు సిపిఎం పార్టీ మాట్లాడింది, సమాధానం చెప్పు దీనికి. మీరు రాండి, అవసరమైతే నేను సీఎంని కల్పిస్తా అని చెప్పి బలమూరు వెంకట అంటున్నారు. తీసుకోండి, మరి ఇప్పుడు రెడీగా ఉన్నాం ఇప్పుడు తీసుకోండి. ఏం మాట్లాడలేదంట ఎవరు? మేము రావాలా, వాళ్ళు రావాలా? లేదంటే మమ్మల్ని వాళ్ళు పిలవాలా? మేము అవసరమైతే సీఎం వినకపోతే నేను వచ్చి కూడా ధర్నాల మీతో పాటు కూర్చుంటా అని చెప్పేసి. ఎవరు? బలమూరు వెంకట. రేపు రాము, సెక్రటరీ ముట్టడి చేస్తుందా? మా ముందర నువ్వు రా, మా ముందర నువ్వే ముందుండి నువ్వే అరెస్ట్గా. చాలా సంతోషపడతాం మేము. కామన్ సెన్స్ ఉండాలి వాళ్ళకు. మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళని తెలంగాణలో నేను ఈ యొక్క సందర్భంగా కూడా నేను ప్రతి నిరుద్యోగికి, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి, ప్రతి లైబ్రరీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, ఈ ప్లకార్డ్స్ని మీరు జిరాక్స్ తీపించుకోండి, నిరసన కార్యక్రమాలు చెప్పండి, ప్రతి ఒక్కరు కదలండి. మేము హైదరాబాద్లో అన్ని పొలిటికల్ పార్టీసు, కుల సంఘాల నాయకులు ఒక సమూహంతో ఈసారి ఉద్యమం చేయబోతున్నాం. ఆ యొక్క ఉద్యమానికి మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం, మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి. మిమ్మల్ని చూసి 100 మంది కదులుతారు. ఈసారి తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మీద, సెక్రటేరియట్ మీద తిరగబడితే, పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తాం కూడా. ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం.
చెమటలు వచ్చేలాగా వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. ఒక మనిషిని అరెస్ట్ చేస్తారు, 100 మందిని, 100 విద్యార్థి సంఘాలని, విద్యార్థి సంఘాలతో మరి విద్యార్థి సంఘాలతో, కుల సంఘాలతో, పొలిటికల్ పార్టీ నాయకులతో అందరితో కలిసి మేము ఈ యొక్క ఉద్యమం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మేము కూడా ఇన్ని రోజులు సింగిల్గా చేసుకుంటూ వచ్చినాం. వాళ్ళు సింపుల్గా ఆ పార్టీ ఈ పార్టీ ఉందని, సిపిఎం పార్టీ వెనకాల ఎవరు ఉన్నారా? వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులా మీ ఉద్దేశంలో? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. వాళ్ళకు పని చేయడం చేత కాక అన్ని డైవర్షన్ మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళకు సోయి లేదు. వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి ఆ ఉద్యోగాలు రావాలంటే మా ఉద్యోగాలను మేమే తెచ్చుకోవాలి. కాబట్టి ఉద్యమం ద్వారానే మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ దిశగానే మేము అడుగులు ఉద్యమాల ద్వారా నిరుద్యోగుల జీవితాలు ఖరాబు కావా? ఎందుకు ఖరాబ్ అయితే మరి ఓకే సరే, ఉద్యమాలు చేయం, మేము ఇన్ని రోజులు చదివినాం, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్స్ లేవు, ఇంటికి వెళ్ళిపోతాం, వేస్తారా? వస్తాయా? మీరు చెప్పండి, వస్తాయా మాకు? అన్న ఒక మాట చెప్తున్నా మీకు, జర్నలిస్ట్గా మీరు 17 నెలల నుంచి చూస్తున్నారు. 12,000 నోటిఫికేషన్స్ కంటే ఒక్క నోటిఫికేషన్ బయటకి ఇచ్చిరా అన్న? మరి ఇలాంటి సన్నాసులకు ఏం చెప్పాలన్నా? వీళ్ళని సన్నాసులన్నా, చేతకాని వాళ్ళన్నా ఏమనాలి వీళ్ళని చెప్పండి. ఉద్యోగాలు ఇస్తా అంటే మీరే వద్దంటారు. ఇప్పుడు మేము కావాలని ఇప్పుడు ముట్టడి చేయడానికి వస్తున్నాం. మరి ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడి అనేది మాకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు. హలో నిరుద్యోగి, చలో సెక్రటేరియట్, అన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి పెడుతున్నాం. ఏది జూలై 4వ తారీఖున. మరి ఇప్పుడైనా కావాలని అడుగుతాం. సరే, ఇప్పుడు అడగలేదు, ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి మేము ధర్నా చేసినాం అనుకుందాం. మరి ఇప్పుడు కావాలని అడుగుతున్నాం కదా, ఇప్పుడు ఇవ్వు నోటిఫికేషన్, ఆపేస్తాం ఇమీడియట్గా. ఇప్పుడే ఇమీడియట్గా ఆపేస్తాం మేము. నోటిఫికేషన్ తీయండి, ఆపేస్తాం. అన్ని సీఎం నుంచి భరోసా కావాలంతే. భరోసా ఏంది? మాకు జాబ్ కావాలంటే మాకు జీవో రావాలి, నోటిఫికేషన్ కనబడాలి. అసెంబ్లీలో చెప్పిన మాటకే దిక్కులేదు, టీజీపీఎస్ చైర్మన్ చెప్పిన మాటలకే దిక్కులేదు, డిప్యూటీ సీఎం చెప్పిన మాటలకే దిక్కులేదు. త్వరలో అంటారు. ఇంకేం జీవాలు, ఇంకేం భరోసా ఇస్తారు వాళ్ళు? 2 సంవత్సరాల్లో ఇవన్నీ భరోసా, ఇప్పుడే ఇంకేం భరోసా ఇస్తారు? మేము ఎట్లా నమ్ముతాం? కావాల్సిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నమ్ముతారా? మాకు జాబ్ క్యాలెండర్ కాదు, నోటిఫికేషన్స్ కావాలి. మాకు నోటిఫికేషన్స్ కావాలి. ఎవరు కావాలి జాబ్ క్యాలెండర్? మళ్ళీ వాడు రివైజ్ అంటాడు. ఆ రివైజ్ కాస్త కంప్లీట్ అవ్వడానికి ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది. మాకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అన్ని ఉద్యోగాలు ఒకసారి ఇవ్వలేదు కదా, ఒక డిపార్ట్మెంట్లో ఖాళీలు అవన్నీ చూడాలి కదా. నీకు ఇప్పుడు పంచాయతీ నుంచి మొదలు పెడితే, వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు 2,70,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ ఒకటేసారి నువ్వు ఫిలప్ చేసుకోవట్లే. ఇవెందుకు కాదు? ఎవడైనా జాగ్రత్త కాదు, ఇది నీ జేబుల నుంచి పెడుతున్నారా మీరు? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి, ఫైనాన్స్ ఎలా ఉందో అన్ని చూసుకోవాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి మీద రూపాయి భారం వేస్తే 4 కోట్లు, 10 రూపాయలు వేస్తే 40 కోట్లు, 100 రూపాయలు వేస్తే 4,000 కోట్లు. 4,000 కోట్లు ట్యాక్స్ అయ్యి నీకు అందాల పోటీలకు 30 లక్షలు ఇస్తావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్న మాట అవాస్తవం, తప్పది. ఒక రెవెన్యూ జనరేట్ చేయాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఇన్ని భూములు, ఇన్ని ఖనిజాలు, ఇంత ఆస్తి, అన్నిటికంటే మించిది ఒక వనరులు, యూత్, రైతులు, ఇంత పంటలు పండుతున్నాయి. ఏం తక్కువనే తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి? ఎందుకంటే రేపటి రోజున కార్యకర్తలుగా జెండాలు మోయడానికి కోసం మేము వాళ్ళ వెనక తిరగాలని చెప్పేసి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాదు ఈ పార్టీ తిరుగుతారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈసారి చెప్పులు తీసుకొని ఒక్కొక్కరిని తరిమి కొడతాం.